ఈరోజు అభి గిఫ్ట్ ఇన్ షాప్ పాత గుంటూరు కొత్త రాముల వారి గుడి దగ్గర ప్రారంభోత్సవం జరిగింది. ఈ షాపు ప్రారంభోత్సవం సందర్భంగా ఓనర్ గారు మాట్లాడుతూ, ఈరోజు ఈ షాపు ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది అని, ఎందుకంటే ఇంతకుముందు ఏవైనా గిఫ్ట్లు కొనాలి అనంటే పాత గుంటూరు వాళ్ళు అరండలపేట, బ్రాడీపేట వెళ్ళవలసి ఉండేదని, ఇప్పుడు ఆ కష్టాలు లేకుండా పాత గుంటూరులో షాపు ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ షాపును తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభోత్సవం చేశారు. పాత గుంటూరులోనే ఇంత మంచి గిఫ్ట్ షాప్ పెట్టడం అయితే ఫస్ట్ నేనైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకోసంటే మా జనం ఏదైనా కావాలంటే గిఫ్ట్ కావాలన్నా, ఫోటో ఫ్రేమ్స్ కావాలన్నా, కప్ ప్రింటింగ్, టీషర్ట్ ప్రింటింగ్, చిన్న చిన్న ఏదన్నా బహుమతులు కావాలంటే బ్రాడీపేట లేకపోతే అరణాలపేట, మన 1 టౌన్ దాటి 2 టౌన్కి వెళ్ళాలి. అంటే కొద్దిగా దూరం అయిపోయింది. ఇప్పుడు బ్రిడ్జి బగిలి కొట్టుకోవడం ఇంకా కష్టమైపోయింది. కానీ మన పాత గుంటూరు ప్రాంతంలో ప్రజలందరికీ అందుబాటులో కలిగేటటువంటి ఏదైనా ఒక గిఫ్ట్ షాప్ పెడితే బాగుండిద్దనే ఉద్దేశంతో ఒక 4-5 స్నేహితుల సలహాలు తీసుకొని ఈ యొక్క షాప్ కన్స్ట్రక్షన్ చేయటం జరిగిందనమాట. ఏదన్నా కానీ దేవుడు కావచ్చు, మన తోటి మిత్రులు కావచ్చు, ఒక మంచి ఆలోచన చేసి ఇది ప్రారంభించమని చెప్పడం జరిగిందనమాట. మన దగ్గర క్రిస్మస్కి సంబంధించిన స్టార్లు, ఫ్రీ మెటీరియల్స్, క్రిస్మస్ తాత డ్రెస్సులు, అలాగే గిఫ్ట్కి సంబంధించినటువంటి అన్ని బహుమతులు, ఫోటో ఫ్రేమ్స్, గ్లిట్టర్ ఫ్రేమ్స్, అలాగే కప్ ప్రింటింగ్లు అన్నీ కూడా అందరు దేవుళ్ళు మన షాప్లో ఉండాలి, ముందు మా జనానికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ షాప్ కన్స్ట్రక్షన్ చేయాలి. అయితే ధరల విషయంలో అయితే నా ఉద్దేశం కావచ్చు, సేవాభావం కలిగి ఉండాలని నా ఉద్దేశం. అధికమైన ధరలు తీసుకోకుండా న్యాయంగా, అట్లాగని ఊరికే వ్యాపారం చేయలేం కదా, కానీ కొద్దిగా లాభంతో, అంటే 10 బదులు 100 రూపాయలు అవుతాయి, కానీ ఒక దగ్గర 100 తీసుకోకూడదని నా ఉద్దేశం. అందుకు ప్రతి దానికి 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా లాభం వేసుకొని ప్రజలందరూ చేరువ అవ్వాలనే ఉద్దేశంతో ఈ షాప్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నా షాప్ పేరు అభి గిఫ్ట్ ఇన్ పాత గుంటూరు, కొత్త రాముల వారి గుడి వద్ద, గుంటూరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.